నీట్ 5 సిరీస్లో సెకండ్ వన్ తీసుకుందాం మనం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ అని ఇచ్చారు. ఐసో ఎలక్ట్రానిక్, ఐసో మీన్స్ సేమ్. ఎప్పుడైనా మనకు ఆ వర్డ్ కనిపించింది అంటే ఐసో మీన్స్ సేమ్, అంటే హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఎందులో ఉన్నాయో చెక్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, సింపుల్గా ఉన్నా కూడా ఇంపార్టెంట్ మోడలే. మనం ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ClO3 మైనస్ అండ్ SO3 2 మైనస్, రెండిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాం. ClO3 మైనస్, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ప్లస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 × 8 అంటే ఎంత తీసుకుంటాము, 24 ప్లస్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ సైన్ ఇండికేట్స్ ద లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. అలానే SO3 2 మైనస్ తీసుకున్నాం, SO3 2 మైనస్. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. 3 × 8 24 ప్లస్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఇట్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్. బోత్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద పెయిర్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ పెయిర్, అంటే ఫోర్త్ వన్ తీసుకుంటాం. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అయాన్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఫర్ కార్బన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. అయోనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటే ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయోనైజేషన్ ఎంథాల్పీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్, but in any period from left to right ionization enthalpy gradually increases. For example, మనం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటే ఎవరు, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. మరి ఈ ఆర్డర్ బేస్ చేసుకుంటే లెఫ్ట్ టు రైట్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ అన్నాం కాబట్టి అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ ఇలా రాస్తాం. మరి ఇది కరెక్టా రాంగా అంటే అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ సెకండ్, థర్డ్ గ్రూప్, ఫిఫ్త్, సిక్స్త్ దగ్గర కొంచెం చేంజ్ వస్తుంది. ఎందుకంటే అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ద అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, ఆక్టైడ్ కాన్ఫిగరేషన్. ఆ మూడు కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ NH2 కాన్ఫిగరేషన్ అంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉన్నది. డూప్లెట్ కాన్ఫిగరేషన్ కూడా స్టేబుల్ కాన్ఫిగరేషనే కాబట్టి అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ బెరీలియం ఇస్ గ్రేటర్ దాన్ ద అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ బోరాన్ తీసుకుంటాం. అలానే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, నైట్రోజన్ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్, ఆక్సిజన్ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం. 6th ఏ ఇస్ గ్రేటర్ దాన్ 5th ఏ ఉండాలి, బట్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ 5th ఏ ఇస్ గ్రేటర్ దాన్ 6th ఏ. సో నైట్రోజన్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఇస్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటాం. సో ఇక్కడ సెకండ్, థర్డ్లో సెకండ్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్, 5, 6లో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 6 తీసుకుంటాము. అది రీజన్, దట్ ఈజ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ తీసుకుంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో NH2 కాన్ఫిగరేషన్ వచ్చిన, NH2 NP3 కాన్ఫిగరేషన్ వచ్చిన, NH2 NP6, సో NH2 కాన్ఫిగరేషన్, NH2 NP3 కాన్ఫిగరేషన్, NH2 NP6 కాన్ఫిగరేషన్, ఈ మూడు కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్స్. ఈ మూడు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అంటే అయోనైజేషన్ ఎంథాల్పీ హయ్యర్గానే ఉండాలి. బట్ అందరిలోకి హయ్యెస్ట్ అంటే మనం ఎవరిని తీసుకుంటాము అంటే ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. సో ఇన్ ఎనీ గ్రూప్ ద ఎలిమెంట్ విత్ హయ్యెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అంటే 0 గ్రూప్ తీసుకుంటాం. ద ఎలిమెంట్ విత్ హయ్యెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ హీలియం తీసుకుంటాం. ద ఎలిమెంట్ విత్ లోయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఆల్కలీ మెటల్స్ తీసుకుంటాము. ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఆల్కలీ మెటల్స్. ఎలిమెంట్ విత్ లోయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే సీజియం తీసుకుంటాం. ఇది అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ తీసుకుంటే.
మరి కార్బన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్డర్ అడిగారు కాబట్టి అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ ఇప్పుడు ఏమొస్తుంది? కార్బన్ 4th A గ్రూప్ ఎలిమెంట్, నైట్రోజన్ 5th A గ్రూప్ ఎలిమెంట్, ఆక్సిజన్ 6th A గ్రూప్ ఎలిమెంట్ తీసుకుందాం. సో కార్బన్, నెక్స్ట్ ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ నైట్రోజన్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ కార్బన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 33 బిలాంగ్స్ టు అని ఇచ్చారు. బిలాంగ్స్ టు అని ఇవ్వచ్చు, ఇట్స్ పొజిషన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అని కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాము అంటే వచ్చేస్తుంది మనకి. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 33 అన్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p3 తీసుకున్నాం. ఇక్కడ వరకు చూడండి 10 వచ్చినాయి మీకు ఇక్కడ వరకు. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 వచ్చినాయి. 20 + 10 30, 30 + 3 33. మరి వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే మీకు దిస్ ఈస్ ద వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ 4s2, 4p3. సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని వచ్చినాయి? 3 + 2 అంటే 5 కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 కాబట్టి 5th A గ్రూప్ తీసుకుంటాం. మరి ఏ సబ్ గ్రూపా, బి సబ్ గ్రూపా రాయాలి అంటే ఇందులో వచ్చేసి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద పీ సబ్ షెల్. సో ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ సబ్ గ్రూప్. సో 5th A గ్రూప్ ఆర్ 15th గ్రూప్ అని కూడా రాసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ ఇట్స్ పొజిషన్ అన్నప్పుడు గ్రూప్ నెంబర్ ఐడెంటిఫై చేసాం 5th గ్రూప్. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ పీరియడ్ నెంబర్ అంటే differentiating electron is present in the 4th subshell, 4th orbit. So 4th orbit kabatti the element belongs to 4th period. So group number ante 15, period number ante 4th period తీసుకుంటాము. That is the position of the element with atomic number 33. Next question number 4. The successive ionization enthalpy in kilojoules. Kilojoules per mole of an element P are 740, 1500, 7000, 10,500, 13,600, 18,000 and 21,700. The most likely formed ion when it reacts with the chlorine అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా అయోనైజేషన్ ఎంథాల్పీ అన్నారు. చాలా సింపుల్గా ఎలా చూస్తాము అంటే ఈ ఎనర్జీ వాల్యూస్లో మ్యాక్సిమం డిఫరెన్స్ ఎవరెవరి మధ్య వచ్చిందో అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం డిఫరెన్స్ ఎవరెవరి మధ్యలో వచ్చిందో చూడండి. ఇక్కడ 100sలోనే ఉంది, ఇక్కడ 1000sలో వచ్చింది. ఇవన్నీ 1000sలోనే ఉన్నాయి. ఒకేసారి సడన్ జంప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ సడన్ జంప్ కనిపిస్తుంది. అంటే 100s నుంచి 1000sకి వెళ్ళాము. అది కూడా 1500 నుంచి మనము 7000కి వచ్చేసాము. మ్యాక్సిమం గ్యాప్ వచ్చేసింది కాబట్టి మనకి ఎక్కడి వరకు అయితే మ్యాక్సిమం గ్యాప్ రాగలదో అన్ని వాల్యూసే కన్సిడర్ చేసుకోండి. అంటే ఈ 2 వాల్యూస్ లూజ్ చేసిందని అనుకుంటే పి అనే ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చింది అని అనుకోవాలి. సో పి ఎగ్జిబిట్స్ విచ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్. క్లోరిన్కి -1 ఆక్సిడేషన్ స్టేట్ కదా. సో అట్లా ఎప్పుడైనా ఇట్లా వాల్యూస్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం డిఫరెన్స్ ఈ ఇద్దరి మధ్యలో వస్తుంది కాబట్టి మినిమం వాల్యూ తీసుకున్నాం. అంటే 2 వాల్యూస్ ఉన్నాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ అయింది. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది కాబట్టి ఇట్ షోస్ P+2 ఆక్సిడేషన్ స్టేట్. ఇలా మనం అయోనైజేషన్ ఎంథాల్పీ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. విచ్ షోస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని ఇచ్చారు. మరి వాట్ ఈజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ద రిలక్టెన్స్ ఆఫ్ నాన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎస్ ఎలక్ట్రాన్ పేర్ ఇన్ కెమికల్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. The reluctance of non-participation of NS electron pair in chemical bonding is a inert pair effect. Inert pair effect is mainly observed in 3rd A, 4th A and 5th A group elements. Inert pair effect top to bottom gradually increases. Among 3rd A group తీసుకున్నాం boron, aluminum, gallium, indium and thallium తీసుకున్నాం. 4th A group elements carbon, silicon, germanium, tin and lead తీసుకున్నాం.
ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ తీసుకున్నాం. సో అమాంగ్ థర్డ్ ఏ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఈజ్ థాలియం. అమాంగ్ ఫోర్త్ ఏ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే లెడ్. అమాంగ్ ఫిఫ్త్ ఏ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఈజ్ బిస్మత్. Then thallium +1 is more stable than +3 oxidation state. For lead, +2 is more stable than +4 oxidation state. For bismuth, +3 is more stable than +5 oxidation state due to inert pair effect. దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ మీరు ఇంకెక్కడైనా అబ్జర్వ్ చేశారా అంటే వేరే ఇంకెక్కడా కూడా మీకు ఆ ప్రాపర్టీ కనిపించదు. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. సో ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ ఎగ్జిబిట్ చేయదు. బోరాన్, అల్యూమినియం, జర్మేనియం ఎగ్జిబిట్ చేయవు. హీలియం, నియాన్, బ్రోమిన్ ఎగ్జిబిట్ చేయవు. మిగిలిన ఎవరున్నారు? జర్మేనియం, టిన్ అండ్ లెడ్. జర్మేనియం, టిన్ అండ్ లెడ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. బట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఈస్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ అంటే థర్డ్ ఏలో థాలియం తీసుకోండి, ఫోర్త్ ఏలో లెడ్ తీసుకోండి, ఫిఫ్త్ ఏలో బిస్మత్ తీసుకోండి. హైయెస్ట్ ఇనర్ట్ పేర్ ప్రాపర్టీ అంటే మనం థాలియం, లెడ్ అండ్ బిస్మత్ తీసుకుంటాం. ఇది ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకేనమ్మా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.